దిత్వా తుఫాన్ శ్రీలంకను అతలాకుతలం చేస్తుంది. ఉష్ణ మండలం తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు, వరదలు మరోసారి కొండచర్యలు నేలకూలడంతో మరణించిన వారి సంఖ్య ప్రస్తుతం 465కు చేరింది. 336 మంది వరదల్లో గల్లంతయ్యారు. తక్కువలో ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో తీవ్ర వరదలు రావడంతో వేలాది మంది నిరాశ్రులయ్యారు. భారీ వర్షాలు ఆగిపోయినా వరద నీరు ఇంకా తగ్గకపోవడంతో ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తుంది. శ్రీలంక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సమాచారం ప్రకారం రక్షణ బృందాలు ఇప్పటికీ ప్రమాద ప్రాంతాల్లో గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. అయితే వరద నీరు, కొండచర్యలు నేలకూలిన ప్రాంతాల్లో రాకపోకలు కష్టతరంగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా సాగుతుంది. ఈ క్రమంలో మిత్రదేశం శ్రీలంకకు భారత్ సాయం చేసేందుకు ఆపరేషన్ సాగర్ బంద్తో ముందుకొచ్చింది. ముందుగా రిలీఫ్ మెటీరియల్ను భారత్ నావికా దళం యొక్క విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, ముందు లైన్ షిప్ ఐఎన్ఎస్ ఉదయగిరి ద్వారా శ్రీలంక అధికారులకు అందజేశారు. ఇప్పటికే మన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రీలంకకు చేరుకుని సహాయక చర్యలో చురుగ్గా పాల్గొంటున్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడంలో, సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, నీరు, వైద్య సహాయం అందించడానికి స్థానిక అధికారులు, అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇక దిత్వా తుఫాన్తో 13 లక్షల మంది నిరాశ్రులయ్యారు. కొలంబో తూర్పు ప్రాంతంలో తీవ్ర వరదల కారణంగా విద్యుత్, నీటి సరఫరా ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో శ్రీలంక ప్రభుత్వం అక్కడ అత్యవసర పరిస్థితి ప్రకటించింది.